2025 యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కి విచ్చేసిన మా తోటి అధికారులు, సిటీ పోలీస్కి చెందిన అనేక టీంలు, 14 టీమ్స్ ఈ సంవత్సరం హాజరవుతున్నాయి. సిటీ పోలీస్ చరిత్రలో ఇది అతిపెద్ద సంఖ్య టీమ్స్ది. ఎందుకంటే కొత్త జోన్స్ ఒక సంవత్సరంన్నర క్రితం ఏర్పాటు కావడం, కొత్త వింగ్స్ ఏర్పాటు కావడం, అవన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ 14 టీమ్స్ హైదరాబాద్ సిటీ పోలీస్వి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మంచి టీషర్ట్స్, కలర్ఫుల్ టీషర్ట్స్లో ఉన్నారు. అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ వారు ఉన్నారో, లెడ్ బై రక్షితమూర్తి, వారికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరు కష్టపడి వారం రోజుల పాటు ఇది షార్ట్ నోటీస్లోనే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ ఈరోజు సైనా నెహ్వాల్ అండ్ కశ్యప్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అట్ సచ్ ఎ షార్ట్ నోటీస్ అండ్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. వీరి గురించి మనందరికి తెలుసు, అయినా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సైనా నెహ్వాల్ హైయెస్ట్ అచీవ్మెంట్ బ్రాంజ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ 2012. సైనా గుర్తుందో లేదో, 2011లో నేను ట్రాఫిక్ అడిషనల్ సిపిగా ఉన్నప్పుడు స్కూల్ ట్రాఫిక్ కమాండోస్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది. ఆ సందర్భంలో నేను వారి ఇంటికి వెళ్ళి వారిని ఆహ్వానించడంతో వారు ఒప్పుకొని వచ్చారు. అది బేగంపేట్ హాకీ స్టేడియంలో ఆ ప్రోగ్రాం చాలా వైభవంగా జరిగింది. ఎప్పుడు కూడా పోలీస్ మరియు పోలీస్ స్పోర్ట్స్కి చాలా ఇంట్రెస్ట్ ఆమె చూపిస్తుంది. అదే కాకుండా షీఈ్ అ పద్మభూషణ్ అవార్డీ, అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్లో భారత్ రత్న, పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్, చాలా పెద్ద అచీవ్మెంట్ అది. అదే కాకుండా పద్మశ్రీ, అర్జున అవార్డ్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్, కామన్వెల్త్ గేమ్స్లో gold medal in 2018 and bronze medal at IBF World Championship 2017, 2 bronze medals in women's singles at Asian Championship in 2010 New Delhi, 2016 in Wuhan, and a gold medal in women's single Commonwealth Games in 2010. Girls singles at World Junior Championship 2008. అక్కడి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి సైనా నెహ్వాల్ చేరుకుంది. కశ్యప్ గురించి చెప్పాలంటే, వారు 2012లో లండన్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్నారు. ఒక ఇండియన్ మేల్ షట్లర్ బ్యాడ్మింటన్ ప్లేయర్కి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్ కశ్యప్. అదే కాకుండా he has won the silver medal in the mixed team event at Commonwealth Games in New Delhi. Arjuna Award given by Government of India in 2012. Then career best ranking at 6th position in World Badminton ranking in April 2013. And 2014 gold medal at Commonwealth Games in Glasgow. So in the accomplished బ్యాడ్మింటన్ ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ మన మధ్యలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా వారిని చూసి ఇన్స్పైర్ కావాలని నేను కోరుతా ఉన్నాను. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మనము ఏదైతే నిర్వహించుకుంటున్నామో అది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరగాల్సిందే. కానీ నేను గమనిస్తున్నాను, ఒక 10 సంవత్సరాల పాటు స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కాలేదు.
స్టేట్ డ్యూటీ మీట్ కాలేదు. ఇక్కడ ఉన్న యంగ్ ఆఫీసర్స్ అందరికి నేను అపీల్ చేస్తున్నాను, కోరుతున్నాను, మీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇది ఒక వెల్ఫేర్ అండ్ మోటివేషనల్ యాక్టివిటీ ఫర్ అవర్ ఫోర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, మీరు స్పోర్ట్స్మన్ అయినా కాకపోయినా కంపల్సరీగా ఇవి నిర్వహించాలి. 2022లో చేశాము, 23లో చేశాము, గత సంవత్సరం కాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం చేస్తున్నాము. ఇట్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ యోర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. That's what I want to tell you. This is something which is very necessary for our department in terms of motivation and also so many other aspects. There are so many brilliant sportsmen there. They would like to show their talents. They would like to have an opportunity to exhibit their. That's why we are insisting that the duty meet, where other talents are exposed, like forensic and other things required in our investigation, the district and the unit duty meets should be compulsorily conducted. Then the state duty meet also should be conducted so that we can participate in the national duty meet with the new upcoming talent in the force. Similarly, the sports meet also should be conducted at each unit level. The talent which is discovered should be sent for the state meet, and then the state team should be selected and they should be participating in the national events. So this is something which you please keep in mind in your remaining careers. A lot of time to go for all of you, and don't deem it as a waste of time. Unfortunately, some of our officers think that involvement in sports is a waste of time. That's very, very unfortunate. Please come out of that sort of thinking. On this occasion, I would like to congratulate everyone who has come. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది 3 రోజులు సాధారణంగా మనం 3 రోజుల పాటు ఏర్పాటు చేసుకుంటాం, కానీ ఈసారి టీమ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక కొద్దిగా రిలాక్స్గా అన్నీ సరిగ్గా జరిగే విధంగా 4 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరు కూడా స్ఫూర్తితో విత్ కాంపిటేటివ్ స్పిరిట్ మీరు పాల్గొనండి. నేను యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ నేను ఒకసారి పార్టిసిపేట్ చేస్తే గెలవకపోతే నాకు రాత్రి నిద్ర రాదు. నేను బ్యాటింగ్ చేస్తే సెంచరీ కొట్టవలసిందే, 100 మీటర్స్ పరిగెత్తే గోల్డ్ మెడల్ గెలవలసిందే, ఏది చేసినా అని ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది నాకు. నిన్న కూడా నేను లీగ్ మ్యాచ్ ఆడుతూ 15 రన్లలో అవుట్ అయిపోయాను, నాకు రాత్రి నిద్ర రాలేదు ఈ స్థాయిలో. సో ఈ విధంగా ఉండాలి, పోటీతత్వం ఉండాలి, కానీ విత్ ద రైట్ స్పిరిట్. ఏది కూడా ఇల్లీగల్ మీన్స్ కానివ్వండి అవన్నీ అడాప్ట్ చేయకుండా మీరందరూ కూడా ఈ 4 రోజుల పాటు పాల్గొంటూ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ యువర్ స్పోర్ట్స్ అండ్ ఎంజాయ్ దిస్ యాక్టివిటీ. ఇంకో విషయం, ఈ స్టేడియంలో ఇది ఆఖరి స్పోర్ట్స్ మీట్ అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టబోతున్నారు. నెక్స్ట్ టైం అట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్. I also hope that the stadium will be finished by then, and wish you all the best. అందరు కూడా ఈ స్ఫూర్తితో పాల్గొనాలని చీఫ్ గెస్ట్ సైనా నెహ్వాల్ కశ్యప్ గారికి మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.